ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి అనుగ్రహం అందరి మీద ఉండి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 41వ అధ్యయనం చిత్రపటం యొక్క వృత్తాంతము, గుడ్డ పీలకలను దొంగలించుట, జ్ఞానేశ్వర పారాయణం. గత అధ్యయనంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యయనంలో చిత్రపటం యొక్క వృత్తాంతం చెప్పెదము. గత అధ్యయనంలోని విషయం జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమడ్ పంత్ను కలిసి ఈ దిగువ కథ నతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో బోవున్నప్పుడు వీధిలో తిరియమ్మ వాణి వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడి తీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపట దర్శనం చేయుచుండెను. హేమడ్ పంత్కు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్ బాయి ఇంటిలో పడియుండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. ఈయన అలీ మహమ్మదే కదా వచ్చి హేమద్ వాళ్ళ ఇంటికి బాబా వారు కలలో చెప్పారనమాట. హేమడ్ పంత్కు ముందుగానే నీ ఇంటికి వస్తాను, నేను భోజనానికి వస్తాను అని చెప్పాడు. అది ఏ విధంగా వచ్చాడు అంటే ఫోటో రూపంలో వచ్చాడనమాట. అది 41 అధ్యయనంలో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడి నుండి హేమడ్ పంత్ దగ్గరకు వచ్చిందో దాని గురించి చెప్పుకుంటున్నాం అనమాట. అది అలీ మహమ్మద్ వచ్చేసి ఆయన బాబావారి మీద ఇష్టం ఉండడం వల్ల ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకొని గోడకు ఎదురుగ్గా తగిలించి ప్రతిరోజు తనని చూస్తూ ఉంటాడనమాట. ఈ హేమడ్కి ఫోటో ఇచ్చే 3 నెలల ముందు ఈ అలీ మహమ్మద్ కాలు మీద కురుపులేసి బాధపడ్డాడు. అతను బావమరిది ఇంటికి వెళ్ళిపోయి, ఈయన ఇల్లు వచ్చేసి బాంద్రా అనమాట. కానీ వాళ్ళ బావమరిది ఇంటికి వెళ్ళిపోయినాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాకిలు వేసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, 3 మాసముల వరకు మూయబడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు అలీ మహమ్మద్ ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరూ లేకుండరి. అచట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహమాన్ బాబా, మౌలానా సాహెబ్ మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తజుద్దీన్ బాబా మొదలైన యోగుల పటములుండెను. ఆయన బాంద్రా ఇంటిలో, అహ్మద్ ఇంటిలో ఈ యోగులంతా అనమాట. మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేను, సాయిబాబా, తజుద్దీన్ బాబా వీళ్ళందరి యోగులు అనమాట. వీళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి ఆయన ఇంటిలో. వాణ్ణి కూడా కాలచక్రం విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు ముంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములేలా బాధపడవలను, పటములకు కూడా చావు పుట్టకలున్నట్లుండెను. పటములన్నీ వాని అదృష్టము లభించెను. కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రం నా తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొను గలిగెనో నాకింతవరకు చెప్పలేరైరిరి. దీన్ని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియో తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియోగ అబ్దుల్లా రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ తారియా వద్దకు సంపాదించెను. మహమ్మద్ హుస్సేన్ తారియా వద్దను చిన్న బాబా ఫోటో అనమాట, సాయిబాబా వారి ఫోటో ఉన్నింది. దాన్ని అతను తన బావమరిది అగు నూర్ మహమ్మద్ పీర్ బాయికి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలు, అంటే టేబుల్ యొక్క డ్రాలో 8 సంవత్సరం వరకు ఉండి, తర్వాత మహమ్మద్ పీర్ వచ్చేసి దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకెళ్ళి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను, అంటే దాని ప్రింటింగ్స్ తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులోనొకటి అలీ మహమ్మద్కి ఇచ్చెను. దానికి అతడు తన బాంద్రాలో ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువుగారికి దాన్ని కానుగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపగించి కొట్టబోయి నూర్ మహమ్మద్ నచటి నుంచి తరిమి వేసిరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి అయ్యాను గదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవును అద్దెకు కట్టించుకొని
తీసుకొని సముద్రంలోకి పోయి దానిని అక్కడ నీళ్ళలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటములు వాణ్ణి కూడా బాంద్రా సముద్రంలో ముంచేశాను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది యొక్క ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రంలో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించెను. ఫస్ట్ వచ్చేసి మహమ్మద్ హుసేన్ తారియా ఉండేది. తారియా దగ్గర నుండి బాబావారి ఫోటో ఇప్పించుకొని తన బావమరిది నూర్ మహమ్మద్ పీర్బాయికి ఇచ్చాను. అతను బాబావారి ఫోటోను కడిగిచ్చి 6 మందికి పంచిపెట్టింటాడు. తర్వాత తను కష్టాలు పాలవుతున్నానని ఆ ఫొటోస్ అన్నీ తెప్పించుకొని సముద్రంలో పడివేశాడు. కానీ ఇక్కడ అలీ మహమ్మద్ యొక్క బావమరిదే కదా మహమ్మద్ నూర్, ఈయన ఇంటిలో కూడా బాబావారి ఫోటో ఉంటుంది. కానీ ఆయన బాంద్రాకు పోయి మేనేజర్ అవన్నీ ఫొటోస్ అన్నీ సముద్రంలో పడేసినప్పటికి కూడా బాబావారి ఫోటో ఒక్కటే మిస్ అయ్యి ఉంటుందన్నమాట. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా ఆయనకు రోగం కుదిరింది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బాబా పటం ఎప్పటి వలె గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడను. తన మేనేజర్ పటములన్నీ తీసి వైచి బాబా పటమును ఎట్లు మరిచెనో అతనికే తెలియకుండాను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. అలీ మహమ్మద్కి అర్థం కాలేదు, గోడ మీదకి బాబావారి ఫోటో ఎలా వచ్చింది. నేను ఫొటోస్ అన్నీ తీసేసి మేనేజర్కి చెప్పాను కదా అవన్నీ కూడా సముద్రంలో కలపమని, కానీ బాబావారి ఫోటోనే ఎలా మిస్ అయ్యింది. కాబట్టి ఇది కూడా నా బావమరిది పడేయమని చెప్తాడు, సో దీన్ని బీరువాలో దాచేద్దామని వెంటనే గోడ మీద నుండి తీసి బీరువాలో దాచాడు. లేకున్నా తన బావగారు దాన్ని చూచినచో దాన్ని కూడా నాశనం చేయునని భయపడెను. దానిని ఎవ్వరికి ఇవ్వవలను, దానిని ఎవరు జాగ్రత్తగా పరిచెదరు, దానిని భద్రముగా నివారించగలరు అన్న విషయంలో ఆలోచించుచుండగా సాయిబాబా వారి ఇస్ముజావర్ను కలిసి వారి అభిప్రాయ ప్రకారం చేయవలసినదిగా తోచినట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్ముజాయవర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పాను. ఈ విధంగా జరిగింది అని చెప్పేసి నా బావమరిది వచ్చేసి యోగుల ఫోటోలన్నీ కూడా సముద్రంలో పడేపించారు. అందులో బాబావారి ఫోటో ఎలా మిస్ అయిందో తెలియదు, కానీ నా దగ్గర ఉండిపోయింది. దీన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరు భద్రపరుస్తారు అని డిస్కస్ చేస్తున్నాడు అనమాట. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమట్ పంత్కు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దాన్ని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమట్ పంత్ వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా జయిచుండరని రాబోవు కథలను వలన తెలియను. ఈ కథ వల్ల మనకేం తెలిసింది, బాబావారు ముందుగానే హేమట్ పంత్ కల్లో కనిపించి చెప్పారు, ఫోటో రూమ్ అంటే మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పాడనమాట. కానీ హేమట్ పంత్కి అర్థం కాలేదు, ఏ రూపంలో వస్తాడో తెలియదు. అంటే మనిషి రూపంలో వస్తారా, బాబావారే వస్తారా, ఎవరినన్నా పంపిస్తారా, అలా అని ఇలా పలు విధాలుగా ఆలోచిస్తున్నాడు. కానీ ఒక హోలీ పండుగ రోజు అన్నీ చేసి అంటే బిడ్డలను, అల్లుల్ని, కోడల్ని అందరినీ పిలిచి స్పష్టంగా భోంచేయాలి అని అనుకున్నప్పుడు బాబావారికి కూడా అతిథి వస్తాడు అని చెప్పి ఒక పీట వేసి అన్ని వండిన పదార్థాలన్నీ ఆకులో వడ్డించి పెట్టుకొని ఉంటారు. తర్వాత వచ్చేసి ఈ అలీ మహమ్మద్ వచ్చేసి ఇతని ద్వారా బాబా ఫోటో హేమట్ పంత్కి ఇంటికి వెళ్తుంది. సాక్షాత్తు బాబావారే వచ్చారని చెప్పి అతిథికి ఏదైతే అతిథికి పెట్టింటారో ఆ విస్తరణంతా కూడా బాబా ఫోటో వారు ముందర పెడతారనమాట. అందరూ స్పష్టంగా భోంచేస్తారు. ఈ విధంగా హేమట్ పంత్ ఇంటికి హేమట్ పంత్ బాబావారి యొక్క జీవిత చరిత్ర సచ్చరిత్రను రాసినప్పటికి కూడా ఆయనతో క్లోజ్గా ఉన్నప్పటికి కూడా ఎప్పుడూ కూడా బాబావారు షిరిడీని విడిచి చుట్టుపక్కల నీమ్గావ్, కోపర్గావ్ ఈ 2 ఊర్లు తప్ప ఎక్కడికి వెళ్ళేవారు కాదనమాట. ఆ విధంగా ఫోటో రూపంలో హేమట్ పంత్ ఇంటికి భోజనానికి వెళ్ళారు. కాబట్టి ఈ కథని బట్టి మనకేం తెలుస్తుంది, మనము ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నప్పటికి కూడా ఆయన మన దగ్గరికి రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతారు. సాయి అంటే ఓయ్ అని పలికేది ఒక్క బాబావారు మాత్రమే. అది మనం సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నా. 2వ కథ గురించి చూద్దాం. గుడ్డ పీలకలను దొంగలించుట. జ్ఞానేశ్వరి చదువుట. బివి దేవ్ దహనూలో మమల్తాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథాలను చదువువలనని చాలా కాలము నుండి కోరుచుండెను.
భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వాక్యయే జ్ఞానేశ్వరి. భగవద్గీతను మరాఠీ భాషలో రాస్తున్నారు కాబట్టి దాన్ని జ్ఞానేశ్వరి అని పిలుస్తున్నారు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది కాబట్టి. ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయనము ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామము పౌండాకు పోయెను. ఇతర గ్రంథములన్నీ నచ్చట చదవగలెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. ఇక్కడ దేవ్ అనే అతను, ఆయన మమల్తాదారు, ఆయన వచ్చేసి ఈ మరాఠీ భాషలో ఉన్న ఈ భగవద్గీతయే మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు అనే అతను, ఈ భగవద్గీతని జ్ఞానేశ్వరుడు అనే అతను కన్వర్ట్ చేసి రాశాడు కాబట్టి దానికి జ్ఞానేశ్వరి అని పేరు పెట్టాడు. అది చదవాలా అనుకున్నప్పుడల్లా దేవ్ ఆయనకు కుదరడం లేదనమాట. ఆయనకి ఏవేవో ఆలోచనలు వస్తూ మనసు దాని మీద జ్ఞానేశ్వరి అనే పుస్తకం మీద ఆధ్యాత్మికమైన గ్రంథంని చదవడానికి మనసు అనుకూలించడం లేదు, పరిస్థితులు అనుకూలించడం లేదు. దీన్ని ఎలా నేను చదవాలి అనేది ఒక ప్రశ్న అయిపోయింది ఆయనకి. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం మందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే దాన్ని చదవమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదమనియో, అంతవరకు దానిని తెరవనియో నిశ్చయం చేసుకునేను. బాబా వారి యొక్క అనుగ్రహంతో అది జ్ఞానేశ్వరిని చదువుదామని డిసైడ్ అయ్యి అప్పుడే ఓపెన్ చేసి చదువుకుందాము అని చెప్పేసి అంతవరకు దీన్ని తీయకూడదు అని బివి దేవ్ అనుకున్నాడు. అతడు 1914వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళాను. అక్కడ ప్రతిదినం జ్ఞానేశ్వరి చదువుచుంటివా అనియు బాపు సాహెబ్ జోగ్ దేవ్ గారిని అడిగాను. దేవ్ తనకు అట్టి కోరిక గలదనియు, కానీ దాన్ని చదువుటకు శక్తి చాలుకుండెను. బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించేదము చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుండి నిరాకంఠముగా చదవవచ్చుననియు దేవుకు సలహానిచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవ్ గారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దాన్ని పారాయణం చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. బాబా వారు ఏమనుకున్నారు, జోగ్ వచ్చేసి అడుగుతున్నాడు అనమాట, నువ్వు ఏ విధంగా జ్ఞానేశ్వరిని చదివావు అలా ఇలా అని. కానీ నేను చదవలేకపోతున్నాను అని ఆయన దగ్గర అనుకున్నా. బాబా వారే నన్ను చదవమని ఆజ్ఞాపించవచ్చు కదా అని అనుకుంటూ ఉన్నాడు అనమాట. మనసులో పరిపరి విధాలుగా అనుకుంటున్నాడు. దేవ్ బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చెను. బాబా ₹20 దక్షిణ అడగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడును వాణ్ణి కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహం ఎట్లు సంపాదించనని ప్రశ్నించెను. ఎవరు? దేవ్. మరుసటి దినం హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినం దర్శనం కొరకు దేవ్ వెళ్ళగా బాబా అతన్ని ₹20 దక్షిణ ఇమ్మను. వెంటనే దేవ్ దాన్ని చెల్లించెను. మసీదు నిండా జనాలు నిండియుండుటచే దేవ్ ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతన్ని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చునమనెను. దేవ్ అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయి తరువాత దేవ్ బాలక రాముణ్ణి చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమీ చెప్పెను, ధ్యానము ఎట్లు నేర్పెనో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకొని రమ్మనెను. దేవ్ బాబా వద్దకు పోయి నెవరితో ఏమి మాట్లాడుచుంటివి బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటినని, బాబా కీర్తిని వినుచుంటినని అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవ్ సంతోషముతో దక్షిణ చెల్లించెను. తన్ని బాబా లోపలకు తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలకలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవ్ తనకు ఆ గుడ్డ పీలకల గురించి ఏమీ తెలియదనెను. బాబా అతన్ని వెదుకమనెను. అతడు వెదికెను, కానీ అచట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీవొక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినట్లు ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితివా?
పండినప్పటికీ ఇక్కడకు దొంగలించడానికి వచ్చావా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తరువాత బాబా అతన్ని వాడకు వెళ్ళమనెను. దేవు అచటికేగి జరిగినదంతయు జోక్కు బాలకరామునికి తెలియజేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పెంపెను. ముఖ్యంగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చునని, అతడు దొంగలించుటచే నేనెట్లు పలుకవలసి వచ్చేనని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు, పోయి వాడలో కూర్చుండుము. ప్రతినిత్యం కొంచెమైనను క్రమం తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. బాబావారే అన్నారన్నమాట. దేవుని వాడకు పోయి జ్ఞానేశ్వరిని చదివినప్పుడు శ్రద్ధాభక్తులతో చదువు, దాని అర్థం కూడా పక్కనున్న వాళ్ళకి బోధించు అని. నేను నీకు జల్తార్ సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చుని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగలించదవేళ నీకు దొంగతనము అలవాటు పడవలెనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతోషించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించననియో, తనకు కావలసినదేదియో అది దొరికెననియో, అప్పటి నుండి తాను సులభంగా చదువుగలననియో అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము నర్చి తాను శరణు వేడెను. కనుక తనను బిడ్డగానించి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదిగా బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట అనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలలు. అంటే బాలకరాముడు అనే అతను బాబావారి యొక్క భక్తిని, అంటే బాబావారి యొక్క లీలలను, బాబావారిని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలా అనుకున్నాడు అనమాట. దేవు అడుగుతున్నాడు, బాబావారి అనేది ఏమి? దేవు నువ్వు నా దర్శనానికి వచ్చినప్పుడు కదా, దర్శనానికి వచ్చినప్పుడు నన్నే డైరెక్ట్గా అడగచ్చు కదా, మధ్యలో బాలకరాముణ్ణి ఎందుకు ఎంక్వైరీ చేయాలా నా గురించి, ప్లస్ నేను ఎలాంటి వాడినని, ప్లస్ బాబావారి సన్నిహితత్వం కానీ భక్తిని కానీ పొందాలంటే ఏం చేయాలి అని బాలకరాముణ్ణి అడిగితే కాదు, నన్ను అడిగితే ఎలా చేయాలి అనేది బాబావారు నన్నే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు కదా అని ఆయన అర్థం అనమాట. ఆయనకు అర్థమైపోయింది. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వర చదువుటలో తోడ్పడవలసినదిగా అని అప్పుడు పీలకలు దొంగలించటగా అనగానేమో దేవుడికి అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటే గుడ్డ పీలకలు దొంగలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధంగానున్నారు కదా. బాబావారే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తాడు. మధ్యలో బాలకరాముని అడిగితే ఏమి ప్రయోజనం ఉండదు అని ఇతరులను అడుగుట బాబాకి ఇష్టం లేదు. అందుచే అతన్ని బాధించి చికాకు పెట్టి అదియు కాగా ఇతరులను అడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకునవలననియో, అదీ కాకుండా వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, బాబా వారిని డైరెక్ట్గా అడిగితే అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి కదా, నేనే క్లియర్ చేస్తాను కదా, మధ్యలో వేరే వాళ్ళని ఎంక్వైరీ ఎందుకు చేసుకోవాలా అన్నట్టు బాబావారు ఇక్కడ నితులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియో చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు అంటాడు, కండ్లు తడి పెట్టుకొని నీ కృపను వర్షింపనదే పారాయణం చికాకుగానున్నది, బోధపడట చాలా కష్టముగానున్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఎవరు? దేవు అంటాడనమాట, నాకు ఇది బోధపడమే లేదు బాబా అని. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమున చదువు. అంటే నా ఫోటో పెట్టుకొని పూజ చేసి నా ఫోటో దగ్గర ఉండి బుక్ ఓపెన్ చేసి చదువు, నీకు అర్థమవుతుంది, తొందరపడద్దు అని చెప్తున్నాడు. దేవు, ఏమి చదవవలెను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకు వచ్చి కండ్లు తెరచెను. ఆ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంతో ఆనందం సంతోషం కలిగెనో చదువురలే గ్రహింతురుగాక.
బాబావారు జ్ఞానేశ్వరిని చదువు అని చెప్పి వదిలిపెట్టలేదు. మళ్ళీ సంవత్సరం తరువాత కలలో కనిపించి, నీకు బోధపడుతున్నా, నువ్వు చదువుతున్నావా, చదువుతున్నప్పుడు భక్తిగా చదువు, నా సమక్షంలో చదువు, నా ఫోటో దగ్గర, అంటే నా సమక్షం అంటే ఆయన్ని బాబావారిని ఇప్పుడు పూజ చేస్తాము, దేవుడి రూమ్లో పెట్టుకుంటాం, పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాత ఆయన ముందర ఓపెన్ చేసి చదివితే బోధపడుతుంది అని చెప్పడం అనమాట బాబావారు. ఈ విధంగా ఆయన్ని షిరిడీకి పోయినప్పుడు చెప్పడమే కాదు, కలలో కనిపించి హెచ్చరించడం కూడా జరిగింది. నువ్వు ఇంకెప్పుడు తెలుసుకుంటావో తెలుసుకోవాలి అని చెప్పారు బాబావారు. ఆ విధంగా ఏదైనా సరే మనం కోరుకుంటే, సాయి అంటే ఓయ్ అనేది పలికేది ఒక్క బాబావారు మాత్రమే. ప్రతి భక్తుని దగ్గర నుండి 2 నియమాలు అడుగుతారు. ఒకటి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం సేవించినట్టయితే ఆయన మన వెంట ఉంటే, వెన్నంటే ఉంటూ మనల్ని రక్షించడం జరుగుతుంది. ఇది నిజం. కాబట్టి సాయి భక్తులు ఇది గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు, ఇది నిజం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. 41 అధ్యాయనం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.